కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, ఈ విధానం వల్ల వ్యక్తుల యొక్క జీవన విధానం ఆనందమయంగా రూపుదిద్దుకుంటుంది. ఇదే భారతీయమైన జ్యోతిషంలోని ప్రత్యేకత. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో మీ నిమిత్తమే కాకుండా న్యాయబద్ధంగాను, చట్టబద్ధంగాను మరియు ఇతరులకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగాను అయినటువంటి పనులను మాత్రమే మీరు పూనుకోవడం వల్ల ఎక్కువ విజయాలు సాధించగలుగుతారు, గౌరవాన్ని కూడా ఎక్కువ పొందగలుగుతారు. ఈ విషయంలో మీ క్రింది ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా సమయానికి అందడం వలన పనులను సకాలంలో పూర్తి చేసి దానివల్ల వచ్చేటువంటి గౌరవాన్ని మీరు పొందగలుగుతారు. కానీ ఎవరెవరైతే మీకు సహకరించారో వారికి ప్రత్యుపకారం చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి వారికి కావలసిన వస్తువులను సమకూర్చి పెట్టడం కోసం ప్రయత్నం చేయండి. తద్వారా వారికి హితకరమైన వాటిని కూడా అందించే ప్రయత్నం చేయండి. మీరు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వారం ద్వితీయార్థంలో మాత్రం మీరు చేతిలో డబ్బులు పెట్టుకుంటే మొత్తం ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఆ కారణంగా మీకు అత్యవసరమైన వస్తువుని ఎవరి చేత తెప్పించుకుని మీ నిర్వహణలో మాత్రం ఇతరుల యొక్క ఆలోచనలు ప్రసరించి వైవిధ్యాన్ని కలిగించకుండా చూసుకోండి. న్యాయబద్ధంగా ప్రవర్తించే మీ తీరు అందరినీ ఆకట్టుకుంటుంది, గౌరవ ఆదరాలు పెరుగుతాయి. కానీ వారు మీకు ఉపకరించేది ఏముండదు అనేటువంటి సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించి మీ పనులు మీరే స్వయంగా పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. తండ్రి లేదా తత్సంబంధికులైనటువంటి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించేటువంటి అవకాశం కూడా ఉంది. త్వరలోనే సిద్ధిస్తుంది. ఆ ఆర్థిక ప్రయోజనాల వల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. వృత్తి స్థానంలో ప్రతి పనిని కూడా సర్వామోదయోగ్యంగా చేయటం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. నిజానికి అందరూ అంగీకరించేటువంటి స్థితి లోకంలో ఉండదు. సాక్షాత్తు రాముడు, కృష్ణుడు కూడా తమను వ్యతిరేకించేటువంటి వారు తమ రాజ్యంలోనే తమ దగ్గరే ఉన్నట్టుగా గుర్తించడం తర్వాత కనిపిస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులు ఏదో సహకరించేయాలని కాకుండా మీ పని మీరు చేసుకోవాలి అనేటువంటి దృక్పథంతో మాత్రమే ప్రవర్తించడం అవసరం. తద్వారా శ్రమ ఎక్కువ అవుతుంది, దాని ద్వారా గౌరవం కూడా పెరుగుతుంది. కానీ మీకు మనశ్శాంతి మాత్రం తక్కువగా ఉంటుంది.